ఆరోగ్య శాఖ నుంచి డిప్యూటేషన్ ద్వారా గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కి ఎండీగా ఆయన నియమితులు అవ్వడం జరిగింది. ఇక ఆయన నియమితులు అవ్వడం ఆలస్యం, జోబులు నింపుకోవడం కార్యక్రమంలోనే ఆయన మునిగిపోయారని చెప్పొచ్చు. అండ్ జీ సమిట్ నిర్వహించినప్పుడు కూడా అక్కడ పచ్చదనం అని అక్కడ మొత్తం కూడా సుందరీకరణ అనే పేరుతో మొత్తం కూడా కాంట్రాక్ట్ కూడా తెలిసి తెలియని వాళ్ళకి ఇచ్చేసేసి జోబులు నింపుకున్నారు. అక్కడ చాలా అక్రమాలు జరిగాయి అని చెప్తున్నారు. అలాగే పట్టణాల్లో పచ్చదనము అండ్ కాలువల పునరుద్ధరణ, అలాగే పార్కులు అని చెప్పేసి చాలా వరకు అంటే ఒక మొక్క 100 రూపాయలు ఉంటే దానికి ఒక 1000 రూపాయలు బిల్లు పెట్టేసి ఈ విధంగా అక్రమాలు చేశారు అని చెప్పేసి అయితే తేట తెల్లం అవుతుంది. అండ్ దీనికి ఒక సామెత కూడా చెప్తున్నారు చాలా మంది కూడా, అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది. అంటే జగన్ సర్కార్లో జగనే ఎక్కడికక్కడ అక్రమాలు చేస్తే ఇక్కడ కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా ఆవేలోనే వెళ్తారు కదా, ఆ వాళ్ళేమన్నా నీతిమంతులా అని చెప్పేసి మొత్తం కూడా చాలా మంది విచారణ జరిపించాలి. దీనికి సంబంధించి విచారణ జరిపిస్తే మొత్తం అక్రమాలన్నీ కూడా బయట పడతాయి అని చెప్పడం జరుగుతోంది. చూస్తే ఏపీ వ్యాప్తంగా పట్టణాల్లో పచ్చదనం సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఓ అధికారికి ఆదాయ వనరుగా మారింది. ఈ కార్పొరేషన్ వల్ల పట్టణాల్లో పార్కులు, లేకుల వద్ద పచ్చదనం పరిస్థితి ఎలా ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన ఆయన పంట పండింది. వైసీపీ హయాంలో ఈ కార్పొరేషన్ కు ఎండీగా నియమితుడైన ఆయన దీన్ని జేబు సంస్థగా మార్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొంత మనుషులను కొందరి కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించుకున్నారు. సుమారు 70 మంది సిబ్బందిని నియమిస్తే అందులో సగం మంది ఆయన బందిమాగధులే. నిబంధనలకు తిలోదకాలిచ్చి బినామీ కాంట్రాక్టర్లను పెట్టుకుని గ్రీనింగ్ కార్పొరేషన్ నిధులన్నీ స్వాహా చేసేశారు. మున్సిపల్ శాఖలో అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి అండదండలతో ఆయన అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. ఇంత అవినీతికి పాల్పడిన అధికారి ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అదే పదవిలో కొనసాగేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణాల్లో పచ్చదనం కోసం ఏర్పాటు చేసిన నిధులను ఈ అధికారి దారి మళ్లించి ఖజానాను ఖాళీ చేశారు. టిట్కో ఇళ్ల వద్ద గ్రీనరీ బ్యూటిఫికేషన్ కోసం ఏపీ టిట్కో ఇచ్చిన సొమ్మును అడ్డగోలుగా వాడేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే 30 మంది సిబ్బందిని అర్హత లేకపోయినా నియమించి వారి వద్ద లంచాలు తీసుకున్నారు అని పలువురు విమర్శిస్తున్నారు. గత చంద్రబాబు హయాంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను సైతం డ్రా చేసి వాడేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే కార్పొరేషన్ ఉద్యోగులకు పర్సనాలిటీ డెవలప్మెంట్, నైపుణ్య అభివృద్ధి శిక్షణ పేరుతో సంస్థ నిధులు లక్షలు జోబులు వేసుకున్నారు. తన అవసరాలకు ఎప్పుడంటే అప్పుడు ఉద్యోగాల పేరు మీద చెక్ రాసి డబ్బులు డ్రా చేస్తున్నారు అని చెప్తున్నారు. వైజాగ్ రుషికొండ గ్రీనరీ ప్లాంటేషన్ కూడా 8 కోట్ల బడ్జెట్ తో కాంట్రాక్టర్ అయిన ఆధ్వర్యంలోనే చేపట్టారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తవ్వుతున్న కొద్దీ ఆయన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విశాఖలో G20 సదస్సు నిర్వహించిన సమయంలో 20 కోట్ల పనుల టెండర్ల నిబంధనలు అతిక్రమించి తన బినామీకి ఇప్పించుకున్నారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరి 100 విలువ చేసే మొక్కకు 1000 రూపాయల బిల్లు పెట్టి భారీగా సొమ్ము కూడా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొక్కలతో పాటు విద్యుత్ లైటింగ్ లో కూడా కోట్లు దండుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, వైసీపీ ప్రభుత్వం హయాంలో పాలకులే కాదు అధికారులు కూడా అడ్డగోలుగా దోచుకునేవైనా ఒక్కొక్కటి రీలోకి వస్తా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని శాఖల్లో అవసరం లేకపోయినప్పటికీ కూడా పన్ను పేరుతో బిల్లు పెట్టుకుని అది కూడా 10 రూపాయలు పని చేసి 100 రూపాయల ఆ బిల్లు పెట్టుకున్న వైనం కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా బ్యూటీ పేరుతో ఆ మున్సిపల్ శాఖలో దోచుకున్న వైనం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో పట్టణాల సుందరీకరణ పేరుతో ఈ మొత్తం దోపిడీ సాగింది. ఒక పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినా ఆ రోడ్డులో ఉన్న పూర్తి పచ్చదనంతో ఉన్న చెట్లన్నీ నరికేసే పరిస్థితి మనం చూసాం. కానీ అక్కడ బ్యూటిఫికేషన్ లేకపోగా ఉన్న చెట్లు నరికేస్తున్న వైనం ఉండగా ఇక్కడ మాత్రం బ్యూటిఫికేషన్ పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్న ఉన్నారు. ముఖ్యంగా ఈ MDA వీటికి సంబంధించి బెనామీ కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ బిల్లులు కూడా ఇష్టానుసారంగా అక్కడ ఆయన సంతకాలు పెట్టుకుని చెక్కులు కూడా చూసుకున్న పరిస్థితి చాలా చోట్ల కూడా ఇదే. కేవలం ఒక ప్రాంతంలోనే కాదు దాదాపు 70 మందిని సిబ్బంది నిమిస్తే అందులో సగం మంది
ఆయన అనుయాయులే ఉన్నారు. వారి పేరుతోనే ఈ బిల్లులన్నీ కూడా జరిగింది. అందువల్ల ఎవరన్నా వీరి అనుయాయులు బిల్లులు పెడితే వెంటనే వాటికి శాంక్షన్ చేయడంతో పాటు అందులో వాటాలు కూడా ఆయన వాటాల్లో మొత్తం ఆయన చేసుకోవచ్చు. ఎవరైనా ఇతర కాంట్రాక్టర్ పనులు నిజంగా పనులు చేసి బిల్లులు పెడితే వాటి కోసం ఆ మామూలు ఇవ్వండి కనీసం బిల్లు కూడా శాంక్షన్ చేయని పరిస్థితి మనం కూడా చాలా మంది కన్నడలో ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నిటిపై కూడా పూర్తిగా విచారణ చేసి ఈ మొత్తం ఈ అవినీతి అనుకున్న పాటు మొత్తం ఈ బిల్లు చేయడం పేరుతో ఎంతమంది పాత్ర ఉందో వారందరూ కూడా విచారణ చేసి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.